రాయనెట్కి స్వాగతం. ఈరోజు డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్లో మనం V10 ఆప్షన్ గురించి తెలుసుకుందాము. పర్ ట్రాన్సాక్షన్ 25,000 నెల మొత్తం మీద 50,000 వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సర్వీసెస్లో డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ మీరు కనుక ఓపెన్ చేస్తే ఇందులో మనకి V10 అనేది కనపడదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ చేంజ్ DMT పైప్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద మనం క్లిక్ చేసి ఆల్రెడీ యాక్టివేషన్లో ఉన్న V5ని తీసేసి ఇక్కడ మనం V10 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనీ ట్రాన్స్ఫర్ V10 ఉంది లిస్ట్లో, దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత రీసెట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు మనం సర్వీసెస్లో డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్లో చూస్తే రెండో ఆప్షనే మనీ ట్రాన్స్ఫర్ V10 అని కనిపించింది. సో దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూ ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ అని రెండు ఆప్షన్లు వస్తాయి. సో ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఓకే కొట్టేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెండర్ యొక్క డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. సో సెండర్ యొక్క మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే సో కేవైసీ ఛార్జెస్ 10 రూపీస్ చూపించింది. సో కేవైసీ ఫస్ట్ టైం ఓన్లీ సింగిల్ టైమే కాబట్టి మనం చేసేది ఓకే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఓటీపీ వెళ్ళిపోద్ది మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి. సో ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి వెళ్ళిన ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయాలి. వెరిఫై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయాలి. అలాగే ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ కంపల్సరీ మీరు క్లిక్ చేయాల్సిందే. వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. సో మనం ఇక్కడ డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మనకి డివైస్ అవైలబిలిటీ ఉందో ఈ లిస్ట్లో మనం యూజ్ చేసే డివైస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో కీప్ యువర్ డివైస్ కనెక్టెడ్ అని వస్తుంది. అలాగే ఇక్కడ కన్సర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసి క్యాప్చర్ ఫింగర్ ప్రింట్ క్లిక్ చేసాం అనుకోండి. సో మన ఫింగర్ ప్రింట్ డివైస్లో మనం తంబేయాలి. ఎవరైతే సెండర్ ఉంటారో వాళ్ళ తంబేయాలి. సెండర్ అంటే పంపించేవాళ్ళు. సో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ తంబేయాలి. వాళ్ళ తంబేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ పేరుతో సహా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ మనీ అని అడుగుతుంది. సో మన వ్యాలెట్లో నుంచి ఈ V10 సర్వర్లోకి అమౌంట్ రావడం జరుగుతుంది. ఛార్జెస్ కూడా మీకు అక్కడ పక్కనే చూపిస్తుంది. సో ఎంత అమౌంట్కి ఎంత ఛార్జెస్ అని. సో 100 రూపాయల నుంచి 1000 రూపాయలు పంపించాం అనుకోండి 10 రూపాయలు ఛార్జ్ పడుద్ది. అదే 2000 లోపు అనుకోండి 20 రూపాయలు. సో ఇట్లాగా మీకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డీటెయిల్డ్గా చూపించడం జరిగింది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవడమో లేకపోతే ప్రింట్ తీసి పెట్టుకోవటమో చేస్తే మంచిది. ఓకే, సో నేను ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. అమౌంట్ ఎంటర్ చేసేటప్పుడు నాకు ఆటోమేటిక్గా కన్వీనియన్స్ ఫీ, GST, టోటల్ పేమెంట్, పేయబుల్ మొత్తం చూపించేస్తుంది. అంటే 1000 రూపాయలకి 1010 రూపాయలు చూపించింది. ఓకే, సో నేను ఇక్కడ ప్రొసీడ్ టు పే అమౌంట్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా ఇంకా అక్కడి నుంచి మీకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయ్యే ముందు మన వ్యాలెట్లో నుంచి అమౌంట్ ఈ V10 సర్వర్లోకి లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ నేను ఎప్పుడైతే ప్రొసీడ్ టు పేమెంట్ కొడతానో అక్కడ వెంటనే ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అనే పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బెనిఫిషరీ ఏమీ యాడ్ చేసలేదు కాబట్టి యాడ్ బెనిఫిషరీ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేసి ఇక్కడ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఎంటర్ చేయాలి. ఎవరికైతే సెండర్ పంపిస్తున్నాడో అంటే రిసీవర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ పేరు, బ్యాంక్ బెనిఫిషరీ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, అకౌంట్ క్లియర్గా IFSC కోడ్, సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంటా, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెరిఫై అండ్ సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే బెనిఫిషరీ వెరిఫికేషన్కి ఒక 4 రూపాయలు ఛార్జ్ పడుతుంది. మీరు ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేశారనుకోండి మీ వ్యాలెట్లో నుంచి ఒక 4 రూపాయలు ఛార్జ్ పడి సో మీరు ఎంటర్ చేసిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై అవుతాయి. అలాగే సెండర్కి ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి ఒక్క ఓటీపీ కూడా సెండర్కి మాత్రమే వస్తుంది. ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఓటీపీలు ఏమీ రావు. ఓకేనా, సో ఎవరైతే సెండర్ ఉన్నారో వాళ్ళకి కేవైసీకి ఒక ఓటీపీ వస్తుంది, బెనిఫిషరీ యాడింగ్కి ఒక ఓటీపీ వస్తుంది, ట్రాన్సాక్షన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకే, సో బెనిఫిషరీ యాడ్ అయిపోయింది, క్లియర్గా చూపించింది వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళ పేరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ కొట్టాలి.
కొట్టే ముందు కరెంట్ బ్యాలెన్స్ పైన మనకు చూపించిద్ది. దాని ప్రకారంగా మనం ఓకే చేసుకొని ఇక్కడ మనం సెండ్ ఓటీపీ క్లిక్ చేసాం అనుకోండి, అమౌంట్ ఎంటర్ చేసి, సో వాళ్ళకి ఒక ట్రాన్సాక్షన్ ఓటీపీ ఒకటి వెళ్ళిద్ది. ఆ ఓటీపీ మనం ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం డిఎంటీలో V10 యూజ్ చేసి మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ సింగిల్ ట్రాన్సాక్షన్లో 25,000 వరకు చేసుకోవచ్చు. అట్లాగా నెల మొత్తం మీద 50,000 చేసుకోవచ్చు. సో ఇట్లాగా ట్రాన్సాక్షన్ రిసిప్ట్ జనరేట్ అయ్యిద్ది. మనకు కావాలంటే ట్రాన్సాక్షన్ స్లిప్ మనం ప్రింట్ తీసి కస్టమర్కి కూడా ఇవ్వచ్చు. ఓకే. సో ఈ విధంగా V10లో మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.